రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై వైఎస్ఆర్సీపీ పోరు బాటకు సిద్ధమైంది. సీఎం లిఫ్ట్ పనులు ప్రారంభించాలని ఈ నెల 30న పాదయాత్రకు పిలుపునిచ్చింది. రాప్తాడ్ నియోజకవర్గం చెన్నెకొత్తపల్లిలో వైఎస్ఆర్సీపీ నేతల పాదయాత్ర సాగనుంది. రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేసి అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్ మండిపడ్డారు. హంద్రీనివా సహా పలు ప్రాజెక్టులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి గారికి ఒక పెద్ద ప్రాజెక్ట్ని తాకట్టు పెట్టి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా దీన్ని డిస్క్లోజ్ చేయడం నిజంగా చాలా బాధాకరం. ఎన్నో ఉద్యమాలు చేసిన తర్వాత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిన తర్వాత ఆయన ఫస్ట్ ఫోకస్ పెట్టిండేదంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పైన ఫోకస్ పెట్టినారు. ఈ రాయలసీమ అంటే ఉమ్మడి 4 జిల్లాలు మనం తీసుకున్న డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 23-24 టీఎంసీ అనే వాటర్ ఫుల్ఫిల్మెంటు 83 టీఎంసీ 84 టీఎంసీకి వచ్చింది అంటే కేవలం డాక్టర్ రాజశేఖర్ రెడ్డి సార్ వల్లనే. జిల్లాని మళ్ళా మీరు వేరే ప్రాంతానికి నీళ్ళు తరలిస్తామని చెప్పి లైనింగ్ ఏమైనా చేస్తే అండర్ గ్రౌండ్ వాటర్ అనేది నిజంగానే మనకి ఇంగిపోతుంది. ఎక్కడ కూడా వాటర్ అనేది ఉండదు, ఎడారిగా మారిపోతుంది ఈ ఒక అనంతపురం జిల్లా. ప్రతి రైతుకు కూడా వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్గా నిలబడి రాబోయే 30వ తేదీ సీకేపల్లి దగ్గర మడకసిర బ్రాంచ్ కెనాల్ అంటే ఆ పంప్ హౌస్ నుంచి మనం పాదయాత్ర చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.